Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about derivation for effectiveness of counter flow heat exchanger using NTU method. So in previous video lo effectiveness for the parallel flow heat exchanger using NTU method explain చేశానండి. అది ఎలా అయితే చేసామో సిమిలర్ మెథడ్ లోని ఇది కూడా చేస్తాం. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే అది parallel flow కాబట్టి టూ ఫ్లూయిడ్స్ కూడా ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో ఇన్ కమింగ్ టు కౌంటర్ ఫ్లో అయితే మనం తీసుకున్న టూ ఫ్లూయిడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో అలాంటప్పుడు దానికి ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎఫెక్టివ్నెస్ మెథడ్ ఎప్పుడు తీసుకుంటాం, ఎల్ఎంటీడీని ఎప్పుడు యూజ్ చేసుకుంటాం అంటే కనుక ఎల్ఎంటీడీ మెథడ్ అనేది మనకి బోత్ ఇన్లెట్ టెంపరేచర్స్ అలానే అవుట్లెట్ టెంపరేచర్ వాల్యూస్ తెలిసినప్పుడు ఎల్ఎంటీడీ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఇన్లెట్ కండిషన్స్ తెలిసి అవుట్లెట్ కండిషన్స్ కనుక ఇవ్వకపోతే అప్పుడు మనం ఈ ఎఫెక్టివ్నెస్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఫర్ హాట్ ఫ్లూయిడ్కి అయితే కనుక ఈ ఫామ్లో వస్తుంది, అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి అయితే కనుక ఈ ఫామ్లో వస్తుంది. ఇది ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, ఫార్ములాస్ ఎలా వచ్చాయి, ఫైనల్గా ఇవి ఎట్లా వచ్చినాయి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని నుంచి హాట్ ఫ్లూయిడ్కి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇది ఎంసీపీ డెల్టా టీ, అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి ఎంసీపీ డెల్టా టీ. క్యూ మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఈ వాల్యూ మినిమం అయినప్పుడు, ఈ సి మినిమం అవుతున్నప్పుడు మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హయ్యర్ వాల్యూ వస్తుంది. ఓకేనా, డినామినేటర్ ఈ వాల్యూ అనేది వచ్చింది. సో ఫైనల్లీ సపరేట్ చేసి రాసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్నే మనం హీట్ కెపాసిటీ అని కూడా అంటాము, దాన్ని సి సఫిక్స్ హెచ్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్. సో దీని నుంచి మనం ఇక్కడ డిటిహెచ్ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్, దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుందాం. సిమిలర్గా కోల్డ్ ఫ్లూయిడ్కి కూడా ఎఫెక్టివ్నెస్ అనేది రాసుకుందాం. సో ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్, అలానే డిటీసీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది కోల్డ్ ఫ్లూయిడ్స్. ఇది కౌంటర్ ఫ్లో కాబట్టి TC2 అనేది హయ్యర్ వాల్యూ ఉంటుంది TC1 కంటే. ఈ కౌంటర్ ఫ్లో అయినా ప్యారలల్ ఫ్లో అయినా సరే అవుట్లెట్ కండిషన్ ఆఫ్ ది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది హయ్యర్ వాల్యూ టెంపరేచర్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ బి అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్లో అరేంజ్మెంట్ అలానే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రా చేసుకుందామండి ఈ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి. కౌంటర్ ఫ్లోలో మనకి ఫ్లో అరేంజ్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది. హాట్ ఫ్లూయిడ్ అనేది అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ట్యూబ్ ఫ్లో అవుతుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇది ఫ్లో అరేంజ్మెంట్ ఇన్ ది పైప్. నెక్స్ట్ ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. మన ఎక్స్ యాక్సిస్ ఏమో లెంత్ ఆర్ ఏరియా కన్సిడర్ చేసుకుంటాం, మన వై యాక్సిస్ టెంపరేచర్. సో ఇది హాట్ ఫ్లూయిడ్ ఇట్లా ఫ్లో అవుతుంది అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ట్యూబ్. నెక్స్ట్ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇనీషియల్గా హాట్ ఫ్లూయిడ్కి TH1 అని తీసుకుంటాం టెంపరేచరు, ఫైనల్గా వచ్చేసరికి TH2. అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి ఇనీషియల్గా TC1, ఫైనల్కి వచ్చేసరికి TC2 టెంపరేచర్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇనీషియల్ డిస్టెన్స్ TH1 మైనస్ TC2ని θ1 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ అవుట్లెట్ దగ్గర ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో TH2 మైనస్ TC1ని θ2 అని చెప్పి తీసుకుంటాం. సో ఈ లెంత్ ఆఫ్ ది పైప్లో ఈ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందని చెప్తున్నాం కదా, ఎనీ పర్టికులర్ లెంత్ ఏదో ఒక పర్టికులర్ లెంత్ దగ్గర టెంపరేచర్ని రిప్రజెంట్ చేసుకుందాం హాట్ ఫ్లూయిడ్ దగ్గర, దాన్ని TH అని చెప్పి తీసుకుంటాం. అలానే కోల్డ్ ఫ్లూయిడ్ ఎనీ పర్టికులర్ లెంత్ దగ్గర టెంపరేచర్ని కనుక డినోట్ చేసుకుంటే అది TC అవుతుంది. ఆ పర్టికులర్ లెంత్ దగ్గర ఏదో ఒక పర్టికులర్ లెంత్ దగ్గర ఉన్న డిస్టెన్స్ని మనం θ అంటాం. సో θ ఇస్ ది TH మైనస్ TC. నెక్స్ట్ ఈ స్మాల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో చూస్తే కనుక మనకి DTH డిస్టెన్స్. DTH ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ ఫ్లూయిడ్స్, అంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది DTC అంటాం. DTC అనేది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది కోల్డ్ ఫ్లూయిడ్స్, అంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కోల్డ్ ఫ్లూయిడ్స్, TC2 మైనస్ TC1. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక కోల్డ్ ఫ్లూయిడ్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, సో దాన్నే మనం ఇట్లా రాసుకుంటున్నాం, θ ఈక్వల్ టు TH మైనస్ TC. నెక్స్ట్ θ1 ఈక్వల్ TH1 మైనస్ TC2, θ2 ఈక్వల్ టు TH2 మైనస్ TC1.
సో ఈ ప్యారలల్ ఫ్లోలో కౌంటర్ ఫ్లోలో మనకి ఈ డిస్టెన్సెస్ ఈ θ1 θ2 అనే వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ప్యారలల్ ఫ్లోలో ఏంటంటే రెండు కూడా ఇన్లెట్ కండిషన్స్ వస్తాయి. θ2 దగ్గర అవుట్లెట్ అంటే TH2 - TC2 అని వస్తుంది. సో ఈ కౌంటర్ ఫ్లోలో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఇట్లా వస్తున్నాయి మనకి టెంపరేచర్స్ θ1 θ2. సో ఈ లెంత్ ఆఫ్ ది ట్యూబ్లో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుందని చెప్తున్నాం కదండి. సో ఒక పర్టికులర్ ఏరియా దగ్గర మనం ఒక స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుందాం. అంటే ఈ స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుందాం. దాని ఏరియా వచ్చి DA అవుతుంది. నెక్స్ట్ దీని అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, ఈ స్మాల్ ఎలిమెంటల్ ఏరియా నుంచి పాస్ అయ్యే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది DQ. ఆ ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు మనం? సో ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ దట్ ఎలిమెంటల్ ఏరియా ఏమవుతుందండి, మనకి నార్మల్గా హీట్ ట్రాన్స్ఫర్ ఇది హీట్ ఎక్స్చేంజర్లో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు హీట్ ఎక్స్చేంజర్లో Q = UA ∆T. అయితే మనం ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియా నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో రాస్తున్నాం కాబట్టి DQ = U dA, స్మాల్ ఏరియా కదా DA × TH - TC. ఇది టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. సో అట్లానే మనం తీసుకున్న ఫ్లూయిడ్స్కి ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కనుక రాస్తే ఏమవుతుందండి, హీట్ లాస్డ్ బై ది హాట్ ఫ్లూయిడ్ = హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. ఓకే, సో MCP DTH. అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్ MCP DTC, సఫిక్స్ C అలానే సఫిక్స్ H రాసుకున్నాం. అయితే ఇక్కడ రెండు ఫ్లూయిడ్స్కి కూడా మనం రాసుకున్న రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ అయితే రాసుకున్నాం. రెండింటికి నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే కనుక ఈ హాట్ ఫ్లూయిడ్లో టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో డ్యూ టు దే డిక్రీజ్ ఇన్ దే టెంపరేచర్ హాట్ ఫ్లూయిడ్కి మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది వచ్చింది. అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ ది ట్యూబ్లో ఫ్లూయిడ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా. సో అందుకే మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది వచ్చింది కోల్డ్ ఫ్లూయిడ్కి. దీని నుంచి సపరేట్గా చేసి రాసుకుందాం. DQ = ఈ టర్మ్ హాట్ ఫ్లూయిడ్కి, అలానే DQ = కోల్డ్ ఫ్లూయిడ్కి ఈ టర్మ్ వచ్చేలా రాసుకుందాం. ఫైనల్లీ ఈక్వేషన్స్ నుంచి మనకి DTH DTC ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ ఫ్లూయిడ్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్. సో వీ నో దట్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఏమవుతుందండి, హీట్ కెపాసిటీ. ఓకేనా, హీట్ కెపాసిటీ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం C. అలానే ఇక్కడ సిమిలర్గా DTC = ఈ టర్మ్ వచ్చింది. అగైన్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, హీట్ కెపాసిటీ అని చెప్పి తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అని చెప్పి తీసుకోండి. ఇప్పుడు 1 - 2 చేయాలి. సో సబ్ట్రాక్టింగ్ 1 - 2. సో 1 - 2 చేస్తే ఏమవుతుంది, DTH - DTC = -dQ/CH. ఇక్కడ వచ్చిన వాల్యూస్ మైనస్ ఆఫ్ మైనస్ కదా, సో ప్లస్ అనేది వస్తుంది dQ/CC. సో ఈ ఈక్వేషన్లో మనకి DQ అనేది కామన్గా ఉంది. DQ కామన్ తీసుకున్నాం. ఫైనల్లీ -1/CH + 1/CC. అయితే మనం ఫస్ట్ రాసుకున్నాం DQ = ఏంటండి, UDA TH - TC. ఆ ఈక్వేషన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అట్లానే DTH - DTCని ఇట్లా రాసుకోవచ్చు, D of TH - TC. ఓకేనా. సో ఈక్వేషన్ ఇట్లా వచ్చింది ఫైనల్గా సింప్లిఫై చేసుకుంటే. ఇక్కడ TH - TC ఉంది, ఇక్కడ కూడా TH - TC ఉంది కదా. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇటువైపు LHS సైడ్ తీసుకొచ్చేద్దాం. సో ఫైనల్లీ ఈ స్టెప్ ఇట్లా అవుతుంది. ఇవి వచ్చిన ఈ ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ బిట్వీన్ ది లిమిట్స్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేశాక లిమిట్స్ అప్లై చేయాలి. సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇది ఎలా ఉందండి, dθ/θ అంటే 1/x లా ఉంది. 1/xకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x. అయితే ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అవన్నీ చేయాలి. నెక్స్ట్ RHS సైడ్ ఏంటంటే ఏరియాకి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. అది కూడా A = 0 to A = A. మిగతా టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్. ఫైనల్గా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చిన స్టెప్స్ ఏంటి, సో ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన స్టెప్ ఇది. ln TH2 - TC1/TH1 - TC2. అంటే ఇది
ఇదేంటిది θ2, ఇది θ1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cc మైనస్ 1/ch u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dA ఏమవుతుంది, ఏ అవుతుంది. అది లిమిట్స్ అప్లై చేస్తే a ఈక్వల్ టు 0 టు a ఈక్వల్ టు a కదా, ఏనే వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఫర్దర్లీ LHS సైడ్ ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ స్టెప్లో RHS సైడ్ ఈ 1/cc ఉంది కదండి, దాన్ని కామన్ తీసుకుందాం. కామన్ తీస్తే ఏమవుతుంది, ఇట్లా రాసుకోవచ్చు కదా. 1/ccని ఈ టర్మ్లో కామన్ తీస్తే ఇట్లా వస్తుంది. దీన్ని ఎగైన్ 1/ccని బ్రాకెట్ లోపల మల్టిప్లై చేస్తే ఆ పైన ఉన్న స్టెప్పే వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ LHS సైడ్ ln ఆఫ్ అని ఈ టర్మ్ ఉంది. ఈ lnని RHS సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్. సో ఫైనల్లీ మనకి ఇట్లా వచ్చింది. దీని నుంచి సింప్లిఫైడ్ చేస్తే ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా. ఈ వచ్చిన ఈక్వేషన్లో మనం ఇప్పుడు అవుట్లెట్ టెంపరేచర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవుట్లెట్ టెంపరేచర్ వాల్యూస్ అంటే ఏంటి, హాట్ ఫ్లూయిడ్కి అయితే TH2, అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి అవుట్లెట్ ఏంటి TC2. ఈ TH2 TC2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు సంథింగ్ ఫార్ములా అనేది వస్తుంది. సో అది ఎలా వస్తుంది ఏంటంటే కనుక, మనకి ఆల్రెడీ ఎఫెక్టివ్నెస్కి ఒక ఫార్ములా అయితే తెలుసు. ఏంటిది, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్లోనే చెప్పాను. దానికి ఒక ఈక్వేషన్స్ అయితే రాసుకున్నాం. హాట్ ఫ్లూయిడ్కి ఒకలా ఉంటుంది, కోల్డ్ ఫ్లూయిడ్కి ఒకలా ఉంటుంది అని చెప్పేసి. సో ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అయితే రాసుకున్నాం అండి. CH ఇంటూ ఇది ఈక్వేషన్ A అండ్ ఈక్వేషన్ B అని చెప్పి తీసుకున్నాం కదా స్టార్టింగ్, అది ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు. దీని నుంచి మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి TH2 ఫైండ్ అవుట్ చేయాలి, అలానే సెకండ్ కోల్డ్ ఫ్లూయిడ్ నుంచి TC2 ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సపరేట్గా ఈక్వేట్ చేసుకుందాం ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు అని చెప్పి. సో హాట్ ఫ్లూయిడ్కి ఇట్లా రాసుకున్నాం. దీని నుంచి ఫర్దర్గా మనకి TH2 వాల్యూ అనేది కావాలి కాబట్టి ఈ C మినిమంని ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. ఓకేనా. నెక్స్ట్ ఇట్లా వస్తుంది. ఇక్కడ CH అనేది ఉంది, ఈ CH కూడా ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ TH2 అంటే TH1 మైనస్ TH2 ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ ఇటు తీసుకెళ్దాం. ఈ రిమైనింగ్ ఈ RHS ఉన్న టర్మ్ మొత్తాన్ని కూడా LHS సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, TH2 ఈక్వల్ టు TH1 మైనస్ ఈ వాల్యూ అనేది వస్తుంది. సిమిలర్లీ అలానే TC2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఈక్వేట్ చేసుకుంటే మనకి TC2 వస్తుంది. TC2 మైనస్ TC1 బై C మినిమం ఇది తీసుకున్నాం. నెక్స్ట్ TC2 ఇక్కడ ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం LHS సైడ్ తీసుకెళ్ళి CCని కూడా LHS సైడ్ తీసుకెళ్ళిపోతే ఇట్లా వస్తుంది మనకి. ఫైనల్గా TC2 ఈక్వల్ టు ఇట్లా వచ్చింది. వచ్చిన TH2 అలానే TC2 వాల్యూస్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అవి వచ్చిన వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 3లో మనకి ఇట్లా వస్తుంది కదండి, ఇలా వస్తుంది. అయితే ఇక్కడ TH1 మైనస్ TC1 ఉంది, డినామినేటర్లో కూడా TH1 మైనస్ TC1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ TH1 మైనస్ TC1 ఉంది. ఈ టర్మ్ మొత్తాన్ని ఓవరాల్గా న్యూమరేటర్లో కామన్ తీద్దాం, TH1 మైనస్ TC1. ఓకే. సో కామన్ తీస్తే మనకి ఫైనల్లీ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ న్యూమరేటర్లో కామన్ తీసి డినామినేటర్లో కూడా TH1 మైనస్ TC1ని కామన్ తీస్తే. ఓకేనా. ఫైనల్లీ ఇలా వస్తుంది. TH1 మైనస్ TC1 TH1 మైనస్ TC1 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ RHS సైడ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ UA బై CC 1 మైనస్ CC బై CH. దీని నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, డినామినేటర్లో ఉన్న ఈ టర్మ్ని కూడా RHS సైడ్ తీసుకుని వెళ్ళిపోయి ఓవరాల్గా ఈ బ్రాకెట్తో మల్టిప్లై చేద్దాం. ఫైనల్లీ అది డినామినేటర్లో ఉన్న టర్మ్ కూడా RHS సైడ్ తీసుకొచ్చేసామండి. దాన్ని నెక్స్ట్ ఈ స్టెప్లో చూస్తే కనుక ఇట్లా వచ్చింది మనకి. అయితే మనం ఈ 1/cc ఉంది కదా, ఈ 1/ccని అగైన్ ఈ బ్రాకెట్ లోపల మల్టిప్లై చేసుకుందాం. నెక్స్ట్ ఇలా వస్తుంది 1/cc మైనస్ 1/ch. సో దీని తర్వాత మనం ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మొత్తాన్ని ఎక్స్పోనెన్షియల్ టర్మ్తో మల్టిప్లై చేసుకుందాం. చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇట్లా వస్తుంది మనకి. ఓకేనా. LHS సైడ్ ఏమో ఇట్లా ఉంది, RHS సైడ్ ఏమో మల్టిప్లై చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. దీని నుంచి మనకి యాక్చువల్గా ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కౌంటర్ ఫ్లోలో ఎఫెక్టివ్నెస్ ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. LHS సైడ్ ఏమో ఇక్కడ ఉంది ఎఫెక్టివ్నెస్, నెక్స్ట్ RHS సైడ్లోనేమో ఇక్కడ ఉంది. అయితే ఈ ఎఫెక్టివ్నెస్ టర్మ్స్ అన్నీ కూడా ఒక సైడ్ రాసుకుని రిమైనింగ్ టర్మ్స్ అన్నీ RHS సైడ్ రాసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ
ఈ టర్ము అలానే ఈ టర్ము ఉంది. నెక్స్ట్ ఈ 1 అని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? అంటే ఇక్కడ మైనస్ ఈ సి మినిమమ్ అని చెప్పి ఈ వాల్యూ ఉంది కదా, ఇది మైనస్లో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి ఈ టర్మ్ని ఇటు తీసుకెళ్దాం, ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ని ఇటు తీసుకొద్దాం. అండ్ ఫైనల్లీ ఈ స్టెప్ అనేది ఇట్లా వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి సింప్లిఫైడ్ ఈక్వేషన్ అయితే ఇట్లా వచ్చిందండి. దీని తర్వాత ఎప్సిలాన్ ఈక్వల్ టు అంటే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తం కూడా ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. అంటే ఇది బై అవుతుంది, 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ బై ఈ టర్మ్ ఇలా వస్తుంది ఈక్వేషన్ అనేది. ఓకేనా? ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇంకా దీన్ని ఎలా సింప్లిఫైడ్ చేసి రాసుకోవచ్చు ఏంటంటే కనుక, ఎలా రాసుకోవచ్చు అండి దీన్ని? సింప్లిఫైడ్ ఈక్వేషన్ డినామినేటర్లో ఆల్రెడీ సి మినిమం కామన్గా ఉంది చూడండి. ఇక్కడ సి మినిమం బై సిసి ఉంది, మైనస్ సి మినిమం బై సిహెచ్ ఆఫ్ ఈ టర్మ్ ఉంది. దీనిలో సి మినిమం కామన్ తీసుకొని డినామినేటర్లో ఇట్లా రాసుకుందాం, 1/cc మైనస్ 1/ch ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి ఈ టర్మ్ అయితే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో మనం ఈ 1/ccని కామన్ తీసి రాసుకుందాం. ఈ 1/ccని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ UA/cc ఇంటూ 1 మైనస్ cc/ch. అలానే డినామినేటర్లో కూడా ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్, ఈ టర్మ్లో 1/ccని కామన్ తీసుకుని బయటికి రాద్దాం. సో నెక్స్ట్ ఈ స్టెప్ ఇట్లా అవుతుంది కదా, ఇది ఈక్వేషన్ 4 అని చెప్పి తీసుకుందాం. అయితే ఇఫ్ cc ఈజ్ లెస్ దాన్ ch, సో హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్ వాల్యూ అనేది హీట్ కెపాసిటీ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ కంటే తక్కువ ఉంటే ఏమవుతుందండి? మనకి ఈ వాల్యూ తక్కువ వచ్చి ఈ వాల్యూ ఎక్కువ వస్తే ఏమవుతుంది? ఇక్కడ cc అనేది c మినిమం అవుతుంది, ch అనేది c మ్యాక్సిమం అవుతుంది. సో ఈ కండిషన్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్కడ cc కనిపిస్తే అక్కడ c మినిమము, ch కనిపించిన చోట c మ్యాక్సిమం. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఇట్లా వస్తుంది, 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ UA/c మినిమము 1 మైనస్ c మినిమం బై c మ్యాక్సిమమ్. ఇలా ఆ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఎక్కడైతే ఏదైనా క్యాన్సిలేషన్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. న్యూమరేటర్లో ఏమీ లేవు, డినామినేటర్లో c మినిమం బై c మినిమం ఉంది, అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అయితే మనకి ఆల్రెడీ UA/c మినిమం అంటే ఒక ఫార్ములా తెలుసు. అది దేనికి ఫార్ములా? NTUకి ఫార్ములా, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్కి ఫార్ములా. NTU ఈజ్ ఈక్వల్ టు UA/c మినిమం. అలానే R అంటే హీట్ కెపాసిటీ రేషియో R ఈక్వల్ టు c మినిమం బై c మ్యాక్సిమం. ఆ ఫార్ములాస్ అయితే మనకు తెలుసు కదా, ఆ రెండు ఫార్ములాస్ని కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్కడ UA/c మినిమం కనిపిస్తే అక్కడ NTU సబ్స్టిట్యూట్ చేస్తాము. అలానే c మినిమం బై c మ్యాక్సిమం కనిపిస్తే అక్కడ R అని చెప్పి మార్క్ చేసుకుందాం. సో మనకి ఫైనల్గా ఈక్వేషన్ అనేది ఇట్లా వచ్చిందండి. అదంతా సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ NTU ఇంటూ 1 మైనస్ R బై 1 మైనస్ R ఎక్స్పోనెన్షియల్ మైనస్ NTU ఇంటూ 1 మైనస్ R. సో ఈ ఈక్వేషన్ అనేది ఎఫెక్టివ్నెస్ ఫర్ ది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఇదండి ఎఫెక్టివ్నెస్ ఫర్ ది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.